దశావతారంలో రెండవదైన కూర్మ రూపంలో శ్రీవారి దర్శనం ఇచ్చే దివ్యక్షేత్రం ప్రపంచంలో ఇది ఒక్కటే. అత్యంత పురాతనమైనది కనుక దీనిని ఆది కూర్మ క్షేత్రం అని పెద్దలు అంటారు. ఈ పుణ్యక్షేత్రమునకు లవకుశులు, బలరాముడు, దుర్వాసుడు, శ్రీ శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ నరహరి తీర్థులు, శ్రీ చైతన్య ప్రభుపాదములు వంటి ఎందరో మహానుభావులు దర్శనం చేసుకున్నారు. శ్వేత మహారాజు తపస్సు ఫలితంగా శ్రీహరి కూర్మావతారుడై స్వయంభుగా ఈ క్షేత్రంలో కొలువైనాడని, ఈ స్వామిని చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా వచ్చి గోపాల యంత్రంతో ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ క్షేత్రమందు శ్రీకూర్మనాథుడు శంకుచక్రములు, సాలగ్రామ మాలను ధరించి పశ్చిమాభిముఖుడై ఉండుట అత్యంత విశేషము. ఈ కారణం వలన ఇక్కడ మరో దేవాలయం లేని విధంగా తూర్పు పడమరు దిక్కులలో 2 ధ్వజస్తంభములు ఉండుట విశేషము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ క్షేత్రం శ్రీకూర్మనాథ స్వామి ఆలయం. ఈ దేవాలయం ప్రపంచంలోనే శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో అంటే తాబేల రూపంలో ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్న ఏకైక ప్రాచీన ఆలయం. శ్రీకాకుళం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం అయితే ఉంటుంది. ఈ క్షేత్రానికి రావడానికి ఆటోలు, బస్సులు సదుపాయం అయితే ఉంటాయి. హిందూ పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో దేవతలకు సహాయం చేయడానికి మహావిష్ణువు కూర్మావతారం అంటే తాబేల అవతారం ఎత్తారు. ఈ అవతార స్వరూపాన్ని దర్శనం చేసుకోవడానికి చాలా మంది అయితే ఇక్కడికైతే వస్తూ ఉంటారు. కూర్మనాథ స్వామి ఆలయంలో అయితే మనమైతే ఉన్నాము. కూర్మనాథ స్వామి ఆలయం లోపలికి వెళ్ళడానికి అయితే శీఘ్ర దర్శనానికి అయితే 20 రూపాయలు టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మొత్తం అందరూ కూడా చూసారా, ఆదివారం కావడం వల్ల టెంపుల్ అయితే ఫుల్ గా జనాలతో, భక్తులతో రద్దీగా ఉంది. ఎక్కడా లేని విధంగా ఈ కూర్మనాథ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు అయితే ఉన్నాయి. చూసారు కదా, టెంపుల్ అవుట్ సైడ్ అయితే ఒకటి ధ్వజస్తంభం ఉంటే లోపలైతే ఇంకో ధ్వజస్తంభం అయితే ఉంది. ఈ ఆలయంలో ప్రత్యేకత ఇదే అండి, ధ్వజస్తంభాలు అయితే 2 ఉండడం. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి, దసరా పర్వదినాల్లో వేలాది మంది భక్తులు ఇక్కడికి అయితే వస్తూ ఉంటారు. ఈ కూర్మనాథ స్వామి ఆలయంకి వచ్చిన భక్తుల కోసం అయితే ప్రతిరోజు అన్నదానం అయితే ఇక్కడైతే పెడుతున్నారు. కనిపిస్తుంది కదా, టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నదాన భవనం అనే ఉంటుంది. నిత్య అన్నదానం అయితే ప్రతిరోజు మధ్యాహ్నం 12:30కి అయితే జరుగుతుంది. టెంపుల్కి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇక్కడైతే భోజనం చేసి వెళ్ళొచ్చు. ఈ విషయం తెలియని వాళ్ళకైతే కొంచెం వీడియో అయితే షేర్ చేయండి. వచ్చిన భక్తులు ఎవరు ఆకలితో ఉండకుండా ఇక్కడైతే ప్రసాదం రూపంలో అయితే అన్నదానం అయితే పెడుతున్నారు.
ఈ క్షేత్రమందు మరి ఒక విశేషం శ్వేత పుష్కరిణి. దీన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఏర్పరచెను. ఈ శ్రీకూర్మనాథ ఆలయం పక్కనే ప్రశాంతమైన కోనేరు కూడా ఉంది. వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ కాళ్ళు కడుక్కొని అలాగే స్నానాలు చేసి కూర్మనాథ అవతారాన్ని అలాగే స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు. మనం వచ్చిన టైంలోనే చూడండి, అక్కడ రైట్ సైడ్ లో అయితే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు అయితే చేశారు. మెడికల్ క్యాంప్ అయితే ప్రజెంట్ అయితే జరుగుతుంది. ఎంతమంది ఈ టెంపుల్ కి వచ్చారో కింద అయితే కామెంట్ అయితే చేయండి.